యస్మాను రద్దు చేయాలని అంగన్వాడీలకు జీతాలు వెంటనే పెంచాలని అఖిలపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన అంగన్వాడీల పోరాటానికి మద్దతుగా సిపిఎం శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినీలా ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపార వెంకటరమణ, జనసేన పార్టీ జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి ఎటువంటి కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా తీవ్రంగా దోపిడీ చేస్తుందని వారు విమర్శించారు. అంగన్వాడీలు అతి తక్కువ వేతనాలతో వారి కుటుంబాలు ఏ రకంగా పోషించుకోవాలని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంగన్వాడీలకు ఏమి కావాలో తెలుసుకోకుండా భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక 31 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి వారి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని వారు ప్రశ్నించారు. ఇక అంగన్వాడీల పోరాటానికి అఖిలపక్ష పార్టీలు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై విధించినటువంటి యస్మాను తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా అంగన్వాడీల జీతాలు పెంచాలని అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇక సంక్రాంతిలోపు ఈ డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు సుందర్లాల్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, కోశాధికారి అల్లు సత్యనారాయణ, ఎం ఆదినారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతిలోపు పరిష్కారం చేయకపోతే అవసరమైతే బంధుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పి ఇప్పటికే అఖిలపక్షం రాష్ట్రంలో ప్రకటించడం జరిగింది. అందుకోసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ డిమాండ్లు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అఖిల పక్షాలతో అందరం కూడా భుజం కలిపి పోరాడతామని తెలియజేసి ఈవేళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి ముందుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానికి అఖిలపక్ష నాయకులంతా కూడా హాజరైనారు. దీనికి సంబంధించి ముందుగా అభివాదం తెలియజేసి మీడియా మిత్రుల కోరిక మేరకు తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. యస్మా రద్దు చేయాలి, యస్మా రద్దు చేయాలి, జీతాలు పెంచాలి, జీతాలు పెంచాలి, యస్మా రద్దు చేయాలి, జీతాలు పెంచాలి, జీతాలు పెంచాలి. అంగన్వాడీ సిబ్బంది చేసినటువంటి సమ్మెకు యస్మా ప్రయోగించినటువంటి ఈ సందర్భంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఎన్నికల ముందు అధికారంలోకి రావడం కోసం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. హామీల పరంపర చూస్తే 632 హామీలు ఇచ్చారు. 632 హామీల్లో రాష్ట్ర స్థాయిలో హామీలు ఉన్నాయి, జిల్లా స్థాయిలో హామీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నీ పరిశీలిస్తే 185% హామీల్ని ఈరోజు కూడా నెరవేర్చలేదు. దానికి తెలుగుదేశం పార్టీ ఒక బుక్లెట్ వేశాం. ఇది మేము వచ్చేసింది కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు తన పత్రిక ఏదైతే సాక్షి పత్రిక ఉందో, తన ఛానల్ ఏదైతే సాక్షి ఛానల్ ఉందో, సాక్షి పత్రికలో ఆయన పాదయాత్ర ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఏ రోజు ఏ హామీలు ఇచ్చారంటే పత్రికలో చాలా స్పష్టంగా రాసేవారు. అవి బ్యానర్ ఐటమ్గా కూడా రోజు పెట్టేవారు. సాక్షి ఛానల్లో కూడా ఆయన మాట్లాడేవన్నీ కూడా చూపించేవారు. వాటినే తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకం వేసి అందులో నవరత్నాలు 9 ప్లస్ రాష్ట్ర స్థాయి హామీలు, అలాగే జిల్లాకు వచ్చేటప్పుడు జిల్లా స్థాయి హామీలు, అలాగే నియోజకవర్గ స్థాయి హామీలు, ఇవన్నీ కలిపి 632. 85% అందులో పూర్తి చేయలేదు. మిగిలిన 15%లో కూడా కొన్ని పాక్షికంగాను కొన్ని పూర్తిగాను చేశారు.
అసలు చేయనటువంటి రాష్ట్ర స్థాయి హామీలు 67 హామీలు ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో. అందులో ప్రధానమైనటువంటిది ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తా వారం రోజుల్లో, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ పిఆర్సీ ఇస్తా, నిరుద్యోగులకు 2,34,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తా. అలానే ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా. అలానే మెగా డిఎస్సి నిర్వహిస్తా. ఇవి నిరుద్యోగుల కోసం ఉద్యోగస్తుల కోసం ఇచ్చినటువంటి హామీ. ఆ హామీల పరంపరలో భాగంగానే అంగన్వాడీలకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతం కన్నా అదనంగా ఒక 1,000 రూపాయలు ఇస్తాం. అలానే ఆశా వర్కర్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 8,000 కాకుండా మీకు 18,000 చేస్తాం. అలానే కనిపించిన వర్గానికి, అలానే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేస్తా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేస్తా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాదయాత్ర ముందు అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి హామీల వర్షం. ఆ వర్షానికి తడిసి ముద్దయిపోయారు అన్ని వర్గాల ప్రజలు, అందులో అంగన్వాడీలు కూడా ఒకటి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడిన తర్వాత జీతాలు కూడా ఇవ్వలేనటువంటి సందర్భంలో కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో 1,28,000 కోట్ల రూపాయల అప్పులతో 16,437 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ వర్గానికి 43% ఫిట్మెంట్ ఇస్తూనే అంగన్వాడీ వర్కర్లకు కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చాం. 4,700 రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది. అలానే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 43% ఇచ్చాం. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చాం. ఆ తర్వాత కొంతమందికి మినిమం టైం స్కేల్ ఇంప్లిమెంట్ చేశాం. ఇవన్నీ కూడా అలా జరిగినటువంటిది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల కోసం ప్రత్యేకించి మనం మాట్లాడితే, ఆ రోజు ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వేయిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇచ్చింది? 13,500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తే అదనంగా అంటే 1,000 రూపాయలు కలిపి 14,500 రూపాయలు వారికి జీతం చెల్లించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే 10,500 రూపాయలు ఇస్తున్నటువంటి జీతానికి ఆ తెలంగాణ తీసేసి 1,000 రూపాయలు అదనంగా పెంచినటువంటి పరిస్థితి. అందుకు వాళ్ళ పాపం ఈరోజు రోడ్డెక్కారు. నిజంగా వాళ్ళని నేనైతే సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను, వ్యక్తిగతంగా కానీ తెలుగుదేశం పార్టీ పరంగా కానీ. ఎందుకంటే సమాన పనికి సమాన వేతనం ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి ఎన్ని బాధ్యతలు ఉన్నాయో, ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈరోజు అంగన్వాడీస్ కూడా దానిని రీనామకరణం చేశారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్ పోషకాహారం అందించేటటువంటి పిల్లలకు కావచ్చు, బాలింతలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు అందించేటటువంటి కార్యక్రమాలతో పాటుగా ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కొత్తగా పేర్కొంది. అటువంటి సందర్భంలో కూడా వాళ్ళకి ఈరోజు జీతాలు పెంచక కనీసం వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పరంగా ఉన్నటువంటి మార్గదర్శకాలను కూడా వాళ్ళకి వర్తింపు చేయక వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళందరూ రోడ్డెక్కి మాకు జీతాలు పెంచండి అని అడగడమే పెద్ద నేరంగా భావించినటువంటి ఈ జగన్ రెడ్డి కనీసం ఒక ముఖ్యమంత్రి రోడ్డెక్కి 30 రోజులుగా మా గోడును వినండి, మా బాధను వినండి అని అంటే కనీసం ముఖ్యమంత్రిలో చలనం లేకపోతే, ముఖ్యమంత్రిలో అసలు ఇంత కర్కోటకుడైనటువంటి మనస్తత్వం, ఇంత కర్కశ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండడం అన్ని వర్గాలకు కూడా ఇదొక దురదృష్టం.
ఈరోజు ఎక్కడ జీతాలు పెంచలా, కానీ ధరలు ఆకాశాలు పెట్టుతున్నాయి. ఈరోజు జీతం ఏ రకంగా ఉండాలి? నువ్వు ధరనేమో 300, 400, 500% పెంచావు. పన్నులేమో 400, 500% పెంచావు. ఇంటి పన్ను పెంచావు, చెత్త పన్ను కొత్తగా వేసావు, నీటి పన్నులు పెంచావు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ నాలా ట్యాక్స్ 3% ఉంటే దాన్ని 10% చేశావు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచావు. 200 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు ఈరోజు 700 రూపాయలు. 2 నెలలకు వచ్చే బిల్లు ఈరోజు నెలకు 500-600 వచ్చే పరిస్థితికి వచ్చింది. బస్ ఛార్జీలు పెంచావు, ఆటో ఛార్జీలు పెంచావు, అన్ని పెంచావు, నిత్యావసర సరుకులు పెరిగాయి. జీతమేమో పావలా, నువ్వు పెంచిందేమో 100 రూపాయలు. ఏ రకంగా బతకాలి? వాళ్ళకు కూడా భార్య, వాళ్ళకు కూడా భర్త, బిడ్డలు, అత్త, మామ, తల్లి, తండ్రి అందరూ ఉంటారు. ఆ కుటుంబాన్ని వాళ్ళు ఎలా సాకాలి, ఎలా పోషించాలి, ఆ పిల్లల్ని ఏ రకంగా చదివించుకోవాలి? అంటే అంగన్వాడీలు అంటే వాళ్ళకి కుటుంబాలు ఉండవా? వాళ్ళ ఈ సమాజంలో భాగం కాదా? ఇంత కర్కశంగా ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు. యస్మా ప్రయోగించడం అంటే అంగన్వాడీలు వాళ్ళకి ఇచ్చే 11,500 రూపాయలు తీసుకునేటటువంటి ఆగోరం తీసుకున్నటువంటి వ్యక్తుల మీద యస్మా చట్టం ప్రయోగిస్తున్నాం అంటే అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. అయినా ఈరోజు వాళ్ళు తెగించి తెగువతో మహిళ తెగిస్తే వాళ్ళు కాలికా శక్తులుగా మారుతారనే అసలు విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కాదు. మహిళా శక్తి ముందు, ఆదిపరాశక్తి ముందు శ్రీ మహావిష్ణువు కానీ శివుడు కానీ అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయినటువంటి తలదించుకున్నటువంటి పరిస్థితులు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళా శక్తి మళ్ళీ ఒకసారి విజృంభించాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు నిజంగా తెలుగుతో తెగించి ఈరోజు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నాం.